Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Asian Andrology, Gachibowli, Hyderabad. ఈరోజు మనం వారికోసిల్ అంటే ఏంటి, ఈ వారికోసిల్ వల్ల మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే వారికోసిల్ వల్ల మీ వృషణాలలో నొప్పి ఏమైనా ఉంటుందా, దాని గురించి తెలుసుకుంటున్నాం. మొదటిగా వారికోసిల్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మీ టెస్టిస్కి సప్లై చేసే అంటే మీ వృషణాలకి సప్లై చేసే రక్తనాళాలు నార్మల్ సైజ్ కంటే పెద్ద సైజ్ అయిపోతే దాన్ని వారికోసిల్ అంటాం. అంటే నార్మల్గా వెయిన్స్లో బ్లడ్ ఎప్పుడు కింది నుంచి పైకి వెళ్తుంది. వారికోసిల్ ఏమవుతుందంటే ఈ వెయిన్ సైజ్ అనేది పెద్దగా అయిపోవడం వల్ల బ్లడ్ పైకి పోతుంది, కిందికి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీ టెస్టిస్ లోపల టెంపరేచర్ మెయింటైన్ కాక మీ స్పర్మ్లో మూమెంట్ తగ్గిపోతుంది, ప్లస్ స్పర్మ్ మార్ఫాలజీ దెబ్బతింటుంది. ఈ రెండు కండిషన్స్ని ఖచ్చితంగా మనము ట్యాకిల్ చేయాలంటే వారికోసిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ వారికోసిల్ యంగ్స్టర్స్లో మీకు వారికోసిల్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి. మొదటిగా మీ టెస్టిస్ సైజ్ అంటే రెండు వృషణాలు సేమ్ సైజులో ఉన్నాయా లేవా. అంటే ఒక్కసారి మీరు కింద మీ రెండు బాల్స్ని మీరు ప్రెస్ చేసి చెక్ చేసుకోండి, రెండు ఒకటే సైజులో ఉన్నాయా లేవా. ఒకవేళ సైజ్ చిన్నగా ఉంది అంటే అది వారికోసిల్ వల్ల కూడా ఉంటుంది. సో ఈ వారికోసిల్ ఉండడం వల్ల మేజర్గా మనకి టెస్టాస్టిరోన్ లెవెల్స్ యంగ్స్టర్స్లో తగ్గే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో అది మీరు చెక్ చేసుకోండి. రెండోది, మన స్క్రోటంలో అంటే మన కింద బాల్ శాక్లో ఏమైనా తాకుతున్నట్టు అనిపిస్తుంది, అంటే బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ లాగా ఉంటుంది, అంటే ఒక చిన్న మాస్ లాగా ఏదైనా సబ్స్టెన్స్, అంటే ఇప్పుడు మనకి టెస్టిస్ పైన ఏదో చిన్న ఎక్కువ వైర్ల లాగా తాకుతుంటే అది కూడా వారికోసిల్ అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మాత్రం డెఫినెట్లీ అది వారికోసిల్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి 100 మందిలో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న అబ్బాయిలలో 40 మందిలో వారికోసిల్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో మీరు ఖచ్చితంగా వారికోసిల్ ఉందా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చాలామంది డాక్టర్స్ వారికోసిల్ చూడగానే చాలా భయపడిపోతుంటారు. వారికోసిల్ వెరీ వెరీ కామన్, అంటే ప్రతి 100లో 20 మందికి ఉండే ప్రాబ్లమే, కానీ దానివల్ల మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుందా అనేది కంపల్సరీగా చెప్పలేం. సో ఖచ్చితంగా మనకి స్పర్మ్ కౌంట్ చాలా రేర్ కండిషన్స్లో స్పర్మ్ కౌంట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి వారికోసిల్ వల్ల. కానీ మేజర్గా దెబ్బతినేది ఏంటంటే స్పర్మ్లో మూమెంట్, మార్ఫాలజీ, ఈ రెండు తక్కువగా ఉంటే వారికోసిల్ ఖచ్చితంగా మనం ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటే, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, స్క్రోటల్ డాప్లర్ చేయించుకుంటే మనకి వారికోసిల్ ఉందా లేదా తెలిసిపోతుంది. జనరల్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న కేసెస్లో మేము సర్జరీస్ ప్రిఫర్ చేయము, అన్లెస్ అండ్ అంటిల్ చాలా సివియర్గా కౌంట్ నార్మల్గానే ఉంది కానీ సివియర్గా మోటిలిటీ, మార్ఫాలజీ చాలా దెబ్బతింటుంది అంటే సో వారికోసిల్ సర్జరీస్ మేము సజెస్ట్ చేస్తాం. సో ఈ సర్జరీస్ ఎంత సింపుల్ సర్జరీ అంటే ఇట్స్ మైక్రోస్కోపిక్ సర్జరీ, అంటే మీకు 1 సెంటీమీటర్ కట్లో ఈ ఆపరేషన్ మొత్తం అయిపోతుంది. మొదటిగా చాలామంది అనుకుంటారు వారికోసిల్ అంటే టెస్టిస్ దగ్గర చేస్తాం, ఇది టెస్టిస్ దగ్గర చేయము. అంగం పైన ఆల్మోస్ట్ ఒక 3 సెంటీమీటర్స్ పైన సబ్ ఇంగ్వైనల్ స్పేస్ ఉంటుంది, అక్కడ సర్జరీ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే టెస్టిస్ దగ్గర చేస్తుంది అనుకోవడం చాలా ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడంతా మైక్రో సర్జరీస్ వచ్చాయి. ఈ మైక్రో సర్జరీస్ వల్ల పర్ఫెక్ట్గా ఈ వారికోసిల్ ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వారికోసిల్ ఫస్ట్ ఇప్పుడు మన టేక్ హోమ్ ఏంటి అంటే, దీని నుంచి కంక్లూజన్ ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి వారికోసిల్ సర్జరీ చేసుకోవాల్సిన కంపల్షన్ లేదు. ఒకవేళ మీకు స్పర్మ్ కౌంట్లో తేడాలు ఉంటే తప్ప మేము సర్జరీ సజెస్ట్ చేయము. మూడోది, చాలా సివియర్ పెయిన్, చాలా మందిలో ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఎక్కువసేపు నిలబడ్డా కానీ ఈ వారికోసిల్ ఉన్న వాళ్ళలో పెయిన్ వస్తుంది, వృషణాలలో నొప్పి వస్తుంది. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మేము ఏం చెప్తామంటే కొన్ని రోజులు స్క్రోటల్ సపోర్ట్స్ వేసుకోండి. స్క్రోటల్ సపోర్ట్స్ అంటే ఏం లేదు, జస్ట్ అండర్వేర్ లాగా ఉంటుంది కానీ టైట్గా మీ బాల్ సాక్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి పెడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వారికోసిల్ మళ్ళీ పెరగకుండా అవుతుంది. జనరలీ వారికోసిల్స్ తగ్గవు. ముందు గ్రేడ్ 3 వారికోసిల్ వచ్చిందండి, ఇప్పుడు గ్రేడ్ 1, గ్రేడ్ 2 వారికోసిల్ చూపిస్తుంది. జనరలీ ఒక్కసారి డ్యామేజ్ అయిన వెజల్ అది పర్మనెంట్గా ఉంటుంది. ఓన్లీ మీకు గ్రేడ్ 3, గ్రేడ్ 1 వేరియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి రేడియాలజిస్ట్ సరిగా చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనికి 3 to 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాసిఫికేషన్లో ఒక్కొక్క డయామీటర్ని మనం గ్రేడ్స్గా డివైడ్ చేస్తుంటాం. సో మీరు గ్రేడ్ 3కి వెళ్ళి గ్రేడ్ 1 రాగానే మీకు వారికోసిల్ తగ్గింది అనేది కాదు, ఇట్ ఈస్ ఓన్లీ ద క్లాసిఫికేషన్. ఇది మీకు వారికోసిల్ ఉందా లేదా అనేది మేము క్లినికల్గా చూడాలి. అంటే మేము టెస్టిస్ని టెస్ట్ చేసి దానిపైన ఉన్న వెజల్స్ చాలా సివియర్గా ఉంటేనే మేము దాన్ని వారికోసిల్ కింద క్లినికల్ వారికోసిల్ ఈజ్ ద ఓన్లీ ఇండికేషన్ ఫర్ సర్జరీ.
మాకు రేడియాలజిస్ట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఇచ్చినా కానీ సర్జరీ అవసరమా లేదా అనేది క్లినికల్గా చూసిన తర్వాతనే మేము డిసైడ్ చేస్తాం. సో వారికోసిల్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒకవేళ సర్జరీకి మేము రిఫర్ చేస్తే చాలా సింపుల్ సర్జరీ. ఇది బైలేటరల్ మైక్రోసర్జికల్ వారికోసిలెక్టమీ అంటాము. ఇది ఒక డే కేర్ సర్జరీ. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోయేంత సింపుల్ సర్జరీ. మీరు 3 డేస్లో మీరు వర్క్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతి వారికోసిల్ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల కూడా మనకి వారికోసిల్ కంట్రోల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళ ఇప్పుడు సాఫ్ట్వేర్ లాంటి జాబ్స్లలో మీరు ఒక 3-4 అవర్స్ కూర్చుంటే ప్రతి 1 అవర్కి లేచి ఒక 3 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేయండి. దానివల్ల వారికోసిల్ వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది, ఎక్కువసేపు నిలబడే జాబ్ చేస్తున్నారు, ప్రతి 1 అవర్కి ఒక 2-3 మినిట్స్ కూర్చోండి. సో ఇలాంటివి చేస్తే మీకు వారికోసిల్ వచ్చే ప్రమాదం ఖచ్చితంగా తగ్గుతుంది. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవచ్చు, లేకపోతే కింద వచ్చే నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే కింద నా అడ్రస్ ఉంది, మీరు వచ్చి ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ, ఆర్ కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.